చూద్దాం ఎట్లా పాకిస్తాన్ మన మీద ఎట్లా సక్సెస్ఫుల్ ఎయిర్ దాడి చేసింది అనేది చెప్తున్నాడు వాళ్ళ యొక్క నేవీ ఎయిర్ డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ గారు. On behalf of Pakistan Air Force, Chief of the Air Staff, Pakistan Air Force, I stand here with you all with deep-rooted humility and gratitude. I am so thankful for Allah helped us in achieving whatever we desired, even whatever we deserved, more than what we deserved. For being able to be up to the task for PF, as they say, second to none. Ladies and gentlemen, as the DGSPR mentioned, I am Deputy Chief of Air Staff Operations. I'll pick up from where I left day before yesterday. PAF versus IF. 6-0. So PAF అంటే పాకిస్తాన్ ఆర్మీ ఫోర్స్, IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ సేమ్ థింగ్. ఓకే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. The PF's response has strengthened Pakistan's national security. Alhamdulillah. And it has even strengthened our commitment, the enduring commitment the PF has for stability and peace. But I have no doubt, and I can say... అరే హరీష్ గౌడ్ కూడా అంటున్నావు కదా, నన్ను తిడితే ఏం రాదురా, యాక్సెప్ట్ ద ట్రూత్, నిజాన్ని అంగీకరించు, లోపాలని సరిదిద్దుకో. పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తా, తామర పూలు చెవులలో పెడతా అంటే ఎవడు లేడు, వినడానికి లేడు. నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ విత్ ద టెక్నాలజీ. కంపేర్ విత్ చైనా, వేర్ చైనా ఈస్. వెస్టర్న్ కంట్రీస్ ఆల్సో ఏం చేయాలో అర్థమైతే లేదు. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు అప్డేట్ దేర్ వెపనరీ. దే ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ ద ట్రూత్. బట్ ఎన్నేళ్ళు ఇట్లా ప్రజల్ని, ఇండియన్స్ ని అబద్ధాలలో ఇట్లా పెడతారు ఫేక్లల్లా. యూ కాంట్ డూ దాట్. అర్థమైందా? ఇక వాట్సాప్ యూనివర్సిటీ మీకోసమే క్రియేట్ చేసిర్రు, ఈ యొక్క ఫోటోషాప్ మీకోసమే క్రియేట్ చేసిర్రు దరిద్రులు. Mastermind, the cerebrum behind the design and the aim and the structure, the game plan of PF was the Chief of the Air Staff, Air Chief Marshal Zahir Ahmed Babad Sidhu. He asked us to do 3 things in our response: re-establish deterrence, neutralize key threats, retain control of air. And I will show you in my presentation how we try to do that. 3 things చెప్పిండు ఆయన. రిటైన్ ఎయిర్ కంట్రోల్, ఓకే, డిటరెన్స్ అంటే అఫెన్సివ్ ఒకండి. వాళ్ళ యొక్క ఎయిర్ చీఫ్ మార్షల్ అంటే ఎయిర్ ఫోర్స్ లో హైయెస్ట్ లెవెల్ అన్నట్టు. ఓకే, డ్యూరింగ్ ది బిఫిటింగ్ రెస్పాన్స్ దట్ వి జనరేటెడ్ ఇన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. చదువుతా, మీ కామెంట్స్ లాస్ట్ లో చదువుతా, ఎందుకంటే ఆ ఫ్లో పోకూడదని నేను చూస్తున్నా కానీ చదువుతలేను. IF's pride, the Rafales, resulting in this entire fleet almost coming to a standstill at ground position. You could see that they were not flying after that. లేదు కదా, నవీద్ పాషా పాకిస్తాన్ కి ఏం కాలేదు. ఓకే, పాకిస్తాన్ ఈస్ వెరీ సేఫ్ గా ఉంది అండ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మన ఇండియా మీడియాలో వచ్చేది చూసి ఎక్కిరిస్తున్నారు, నవ్వుతున్నారు. ఓకే, అర్థమైందా? పాకిస్తాన్ కి పెద్ద నష్టం ఏం జరగదు. ఆ రోజు 9 చోట్ల సివిలియన్స్ చచ్చిపోయింది తప్ప అదర్ దాన్ దట్ పెద్ద నష్టం జరగలేదు పాకిస్తాన్ కి. ఓకే, ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ ఒక్క టెర్రరిస్ట్ కానీ ఎక్కడా లేరు. ఫస్ట్ లో కూడా చంపింది సివిలియన్స్ ని అంతే. ఓకే, కొంత ఆర్మీ బేసెస్ ని కొంతవరకు నష్టం చేశారు కానీ అదర్ దాన్ దట్ ఒక్క టెర్రరిస్ట్ అక్కడ లేడు, చంపలేదు. ఒకవేళ ఉన్నవాడు ఎప్పుడో వారిపోయి ఉంటాడు. ఇంకా ఉన్నాడా వీడు చంపేదాకా ఉంటాడా? నన్ను తిడితే ఏం రాదురా రే, ఎట్టి నా కొడకల్లారా, నన్ను తిడితే ఏం రాదు. ఓకే, వాడిని ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మానండి మోడీ గారిని. అర్థమైందా? వాస్తవాలని చెప్పమానండి, ఫేక్ వద్దు. They curtailed their options. Slide. This is the Pakistan's air defense environment. Pakistan air defense environment is offensive, it's integrated, it's credible. To you, IF initiated having no space with their manned aircraft, initiated with their unmanned aircraft operations targeting Pakistan's civilian population and their infrastructure. Here you see these spots all across the swath of drones and UAVs who are coming inside
Hey sis, before you send the money with Remitly, could you make it a cash pickup this time? Yeah. Me know ya. Territory, which is being picked all our radars from the moment they were entering, even before that. Slide. కేవలం పాకిస్తాన్ హేట్ చేసినంత మాత్రాన ఇండియాకి వచ్చేది ఏమీ లేదు. ఓకే, అన్ని దేశాలు బాగుండాలని కోరుకుందాం. ఓకే, సింపుల్. Air defense environment is suitably configured to detect enemies' low RCS radio radar cross section, high and slow speed platforms. That you can see that they are all visible by the time they are entering. So the anti-drone systems of Pakistan Air Force and Pakistan Army also and Navy, they rendered the enemy US drones attacks ineffective by spoofing, jamming, and making their systems rendering them unserviceable. Slide. All drones with low cross section also were detected, rendered useless. చూడండి మిత్రులారా కామెంట్స్. బీజేపీ నా కొడుకులు బండబూతులు తిడుతున్నారు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఆన్సర్ టు ద ఫ్యాక్ట్స్. ఓకే, వాళ్ళ ఫ్రాన్స్ ప్రాపగండాని ఆపలేకపోతున్నారు. సో అర్థమైందా? The indigenous GPS jamming systems that we have, the data and the SATCOM link denial that we created through our indigenous systems that we have made ourselves. So whenever those systems were attacked with the soft kill, they had their error induced into the GPSs and they were going haywire. And whenever they were coming to closer to any civil population or civil area of high value, a direct or a hot kill was achieved on them. Slide. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెక్నికల్ స్కిల్స్. ఓకే, ఆయన టెక్నికల్ గా మాట్లాడుతుంది, కానీ బేసికల్ గా ఏమంటున్నా అంటే ఆ సివిలియన్స్ మీదకి వచ్చేటువంటి ఇండియా వేసేటువంటి ఆ యొక్క మిజైల్స్ ని మేము వాటిని GPS ద్వారా వాళ్ళ GPS దాన్ని చేంజ్ చేసి మనము సామాన్యుల మీద కానీ వాళ్ళ ఆర్మీ బేసెస్ మీద పడకుండా చేస్తున్నాం అనేది దాని సారాంశం. ఓకే, చూడండి. You can see they were neutralized mid-air with the hard kill whenever they were coming close to any population or any area. Being in a sparsely populated area, they were left all around and they were applied with the soft kill. Slide. Now, after that, when the US chapter was over and they were feeling PF's retribution, in utter desperation, the IF resorted to a highly escalatory, very irresponsible surface-to-surface and long-range vector application. You can see this is Suratgarh and this is our base Rafiki. This is our eastern border, and you can see the BrahMos, high-speed BrahMos traveling almost at 3,000 kilometers per hour, who are going over there and coming numerous one after another, and now they were being attacked. సో ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఆ టెక్నాలజీ గురించి అంత పబ్లిక్ లో వందల మంది విలేకరుల ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంత కాన్ఫిడెంట్ లెవెల్లో. మన ఆర్మీ అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంటే నాకు డౌట్ వస్తుంది. So we should appreciate them for their good training. I think they all get trained in China. Okay, so చైనాలో వాళ్ళకి అత్యాధునికమైన మోడర్న్ వెపనరీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ కానీ అట్లనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఇస్ నథింగ్ బట్ చైనా ఎయిర్ డిఫెన్స్. ఓకే, సో దే ఆర్ మోర్ మోడర్నైజ్డ్ దాన్ దిస్ వెస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, we were inducing the errors into the GPSs, which increase their CEP. The probability of it missing the target increases, and hard kill was also achieved. Here you see one of the US has gone, if by the end of the slide you see one of the US has overshot the target and gone ahead. And this is the radar picture. You can see that they are going, this BrahMos will miss the target and will go ahead and fall in some no man's land. And they are being one after another, they are coming back, crossing the borders. So that's okay. చాలా టెక్నికల్ ఉంది, 14 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు చూపెట్టిన, అరౌండ్ 5 to 6 minutes. దట్స్ ఫైన్. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, దాని యొక్క ఆంతర్యం ఏంది అంటే, సో దే ఆర్ మోర్ ఇది మోడర్నైజ్డ్ ఇన్ దే బికేమ్ గుడ్ ఎట్ ఎయిర్ డిఫెన్స్, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ దే ఒక కన్సిడరబుల్ నష్టం భారతదేశానికి చేశారు. అటనే భారతదేశం నుంచి వచ్చినటువంటి వాటిని వాళ్ళు సామాన్యుల మీద పడకుండా, వాళ్ళ ఆర్మీ దాని మీద పడకుండా చేయగలిగారని అర్థం. సో దే గివెన్ గుడ్, దే ప్రొటెక్టెడ్ దేర్ ల్యాండ్ వెరీ వెల్, యాజ్ వెల్ యాజ్ దే ఏమంటారు భారత్కి కూడా చాలా నష్టం చేయడం జరిగింది. అంటే ఇక అది ఒక్కసారికి అట్లా కౌంటర్ ఇస్తేనే ఆ పరిస్థితి ఉంటే, ఇఫ్ దే డూ ఇట్ మోర్
ఇక అంటే ఇక భారత్లో సివిలియన్స్ మీద కూడా పడే పరిస్థితి ఉంది. వీళ్ళని వాటిని ఏది ఆపలేకపోయినారు. మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళతో పోలిస్తే మనకు ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళతో పోలిస్తే. అంటే ఇక అది కంటిన్యూ అయితే అర్థమైంది. ఇంకా భారత్లో వాళ్ళు ఆర్మీ బేసెస్ మీద మాత్రమే వేసారు, సివిలియన్స్ మీద వేయలేదు. ఎందుకంటే ఆ యొక్క ఇంకో ఆయన ఉన్నాడు, మధ్యలో ఆయన ఉన్నాడు కదా ఆర్మీకి సంబంధించిన ఆయన. సో ఆయన చెప్పింది ఏంటంటే మా అల్లా ఒప్పుకోడు సామాన్యులను చంపితే, కాబట్టి మేము సామాన్యుల మీద వేయలేదు, ఓన్లీ మిలిటరీ బేసెస్ మీద మాత్రమే వేసినామని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక సామాన్యుల మీద వేస్తే సామాన్యులకు తెలిసిపోతుంది. ఇక భయపడ్డాడు మోడీ, భయపడి ట్రంప్కి ఫోన్ చేసి సీజ్ ఫైర్ కావాలని అడిగాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మన ఆర్మీకి ఎగ్జాక్ట్ పడ్డాయో లేదో మనకు తెలియదు కానీ బట్ కన్సిడరబుల్ నష్టం అయితే మన ఆర్మీకి జరిగింది అనేది దీని అర్థం. ప్లస్ రెండోది ఏంటంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం మనకంటే బెటర్ ఉంది అని అర్థం. అంటే వీ హ్యావ్ టు మోడర్నైజ్ అవర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ద రీసెర్చ్ టు మేక్ బెటర్ వెపన్స్ దాన్ చైనా. చాలా రోజులు పడుతుంది, చాలా కష్టపడాలి.